మై ఛానల్ వన్ స్టాప్ అట్ సింధు. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రైట్ నౌ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు తెలుసు కదా, నేను ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంతకుముందు అప్లోడ్ చేశాను, ముందు కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇవాళ నేను మీకోసం ఏ వీడియో చేసి చూపిస్తున్నానో తెలుసా? ఇవన్నీ చూడండి. అంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ మన ఫేస్కి ఒక వరం లాంటిది అనమాట. దీన్ని మనం ఇంట్లో ఉన్నా కూడా చాలా ఇగ్నోర్ చేస్తాము, పట్టించుకోము. ఎందుకంటే మనకు సెల్ఫ్ కేర్ అంటే అస్సలకి నచ్చదు కదా. మనం పనులు చేసుకోనికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ మన మీద కేర్ చేసుకోనికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించము. ప్రతి ఒక్క అమ్మాయి ఇంటి పనితో సహా సెల్ఫ్ కేర్ అనేది కూడా తీసుకోవాలండి. సెల్ఫ్ కేర్ అంటే జస్ట్ ఫేస్ అనే కాదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ కేర్. ఫేస్ కూడా వస్తుందన్నమాట. ఫైన్. సో నేను ఇవాళ మీకోసం చూపిస్తుంది స్కిన్ కేర్ రొటీన్ అనమాట. నేను ఒక ఫేస్ ప్యాక్ మీకు చూపిస్తాను, కుదిరితే 2 చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రామ్ ఫ్లోర్. దీన్నే మనం బేసిన్ అంటాము, శనగపిండి అని కూడా అంటాము. ఇదైతే లిటరల్లీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇట్ యాక్ట్స్ వెరీ వెల్ అనమాట. దీనిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్నే స్కిన్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, ఎనీ స్కిన్ టైప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్కిన్ టైప్ ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. యాక్నే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అది రెడ్యూస్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అ యాంటీ బ్యాక్టీరియల్ ప్రోడక్ట్ కూడా. అండ్ ఏం చేస్తుంది ముఖ్యంగా అంటే ఆయిలీనెస్ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. చాలా అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి మనకు శనగపిండిలో. సో ఇది లెమన్లో మనకు అందరికీ తెలుసు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ అని కూడా తెలుసు అందరికీ. సో ఇది ఫేస్కి యూస్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ లైటన్స్ అవర్ స్కిన్ అనమాట. అంటే మన ఫేస్లో ట్యాన్ అలాంటివి అవుతాయి కదా, మన ఫేస్ మనం పుట్టినప్పటి నుంచి ఈవెన్గానే ఉంటుందండి. మనం ఎండలో తిరగడము, డిఫరెంట్ మనం కేర్ తీసుకోకపోవడం వల్ల ఆ స్కిన్ టోన్ అనేది అన్ఈవెన్ అవ్వడం, పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు ఇలా హోమ్ రెమెడీస్ ఫాలో అయ్యి. ఇది వచ్చేసి బాదం పౌడర్. నార్మల్ బాదమ్స్ దొరుకుతాయి కదా మనకు మార్కెట్లో, దాన్ని తీసుకొచ్చి జస్ట్ మిక్సీలో స్మూత్ ఫైన్ పౌడర్ లాగా చేసేసాను అనమాట. ఇన్ కేస్ ఇది ఫైన్ పౌడర్ లాగా కాకుండా లైట్గా గ్రాన్యూల్స్ లాగా ఉంటే మనం ఒక ఫేస్ స్క్రబ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ టిప్. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్లో ఇది కూడా ఒక ఇంగ్రీడియంట్. మనకు బాదం పౌడర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం తింటే దీనికి ఒక బెనిఫిట్ ఉంటుంది, మనం ఫేస్కి పెట్టుకుంటే ఇంకొక బెనిఫిట్ ఉంటుంది, ఇది సోప్ చేసి యూజ్ చేస్తే ఇంకొక బెనిఫిట్ ఉంటుంది. సో ఇలా మనం ఫేస్కి పెట్టుకుంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ ఆల్రెడీ మనకు మార్కెట్లో క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. జస్ట్ ఇన్స్టెంట్ ఫేస్ గ్లో కోసం ఆ క్యాప్సూల్స్ లైట్గా ఆ లిక్విడ్ అప్లై చేసేస్తే వస్తుంది కదా, అలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్సూల్స్కి వెళ్ళే బదులు మనము డైరెక్ట్ ఆల్మండ్ పౌడరే యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్యాక్లో. సో దట్ ఇట్ నరిషెస్ అవర్ స్కిన్. యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ లాగా కూడా వర్క్ అవుతుంది ఇది. అండ్ కొంతమందికి రింకుల్స్ స్టార్ట్ అయింటాయి అండ్ 30+ అయితే కొంచెం కాన్షియస్నెస్ కూడా పెరుగుతుంది. సో దిస్ యాక్ట్స్ యాజ్ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి పాలు, అంటే లైక్ రా మిల్క్ అనమాట. దీన్ని బాయిల్ చేయని మిల్క్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది మనకు అంటే ఇట్ యాక్ట్స్ లైక్ అ ఫేస్ క్లెన్జర్. అంటే జస్ట్ లైక్ దట్ వచ్చేసి ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దీన్ని మనం ట్యాప్ చేసి మన ఫేస్ మీద అంతా అలా పెట్టేసుకొని వాష్ చేసుకొని ఇలా క్లీన్ చేసేస్తే ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ మనం ఎవ్రీడే ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఒక్కొక్క ప్రోడక్ట్కే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కలిపి ఒక ఫేస్ ప్యాక్ చేసి అది మనం ఫేస్కి పెట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్ గ్లో ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ప్యాక్స్ అనేటివి మనము రెగ్యులర్గా యూజ్ చేయాలన్నమాట. అంటే వీక్లీ అట్లీస్ట్ 2 యూజ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఎప్పుడో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి యూజ్ చేసేసి అయ్యో నాకేం రిజల్ట్ రాదు అంటే ఏ దానికి ఎఫెక్ట్ ఉండదు. ప్రతిదీ మీ స్కిన్ అనేది దానికి హ్యాబిచుయేట్ అవ్వాలి, అలవాటు అవ్వాలి. ఆటోమేటిక్గా గ్లో అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టెంట్గా కూడా ఈ ఆల్ ప్రోడక్ట్స్ గ్లో కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఐల్ షో యూ హౌ టు ప్రిపేర్ దిస్ ప్యాక్ నౌ.
వచ్చేసి చాలా ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువగా ఫేస్ మీద పింపుల్స్, ఆల్రెడీ యాక్నే ప్రాబ్లం ఉన్న వాళ్ళు లెమన్ అనేది చాలా లైట్గా యూస్ చేయండి, మీకు బర్నింగ్ సెన్సేషన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను మీకు మాస్క్ 2 చూపిస్తాను. ఇది సూపర్ ఈజీ మాస్క్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రీ పార్టీ గ్లో ఫేస్ ప్యాక్ లాగా మీకు వర్క్ అవుతుంది అనమాట. ఏదైనా ఒక ఫంక్షన్, అకేషన్ లేకుంటే పార్టీ అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా ఈ ప్యాక్ పెట్టుకుంటే మంచి గ్లో వస్తుంది. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఇంగ్రీడియంట్స్, మనకు రెగ్యులర్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే. ఇది వచ్చేసి కర్డ్, ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్. సో కర్డ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ ఐటమ్ కదా, ఇది లేదు అన్న ఎక్స్క్యూజ్ కూడా ఉండదు. ఓన్లీ కర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఫేస్కి చాలా బాగుంటుంది. బట్ దాన్ని ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి మిక్స్ చేస్తే దాని రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. ఓకే ఫైన్. కర్డ్లో మనకు మెయిన్గా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ అనమాట. లైక్ కొంతమందికి ఏమవుతుంది, చిన్న ఏజ్లో కూడా మనకు స్కిన్ అనేది లైన్స్ లాగా ఉంటుంది, కొంతమందికి వ్రింకిల్స్ లాగా ఉంటుంది. సో అలాంటి వాటికి రెగ్యులర్గా కర్డ్ ప్యాక్ లాగా యూస్ చేస్తే కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ టైటన్స్ అవర్ స్కిన్. మెయిన్గా అంటే లూజ్గా కాకుండా ఏదో హ్యాంగింగ్ లాగా కాకుండా స్కిన్ ఫర్మ్గా ఉంచుతుంది అనమాట. కర్డ్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. కర్డ్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ స్కిన్ టైప్కి వర్క్ అవుతుంది. నేను చూపించిన ఈ 2 ప్యాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ పీసెస్. దీన్ని మనము ఆరెంజ్ జ్యూస్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే. సో దీని ఆరెంజ్ జ్యూస్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆరెంజ్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి అన్ని రకాలుగా హెల్త్కి మంచిది, తాగినా మంచిది, తిన్నా మంచిది. ఇలా చేసుకొని మనము జ్యూస్ లాగా చేసి ఫేస్కి ప్యాక్ లాగా పెట్టుకున్నా మంచిది. అండ్ ఇది ఎందుకు అంటే ఇది మన స్కిన్ని నరిష్ చేస్తుంది అండ్ గ్లో. ఆరెంజ్ జ్యూస్ వల్ల చాలా మంచి గ్లో వస్తుంది అండ్ చాలా ఫ్రెష్ లుక్ ఉంటుంది అనమాట. సో ఈ 2 వెరీ గుడ్ ప్రోడక్ట్స్. ఇవి 2 మిక్స్ చేసి మనము ఒక ప్యాక్ లాగా యూస్ చేస్తే ఇట్ గివ్స్ వెరీ ఇన్స్టెంట్ గ్లో. సో ఇది ప్యాక్ ఎలా చేస్తాను అని మీకు చూపిస్తాను ఇప్పుడు. 2 teaspoons ఆఫ్ కర్డ్, ఇదే మన ప్యాక్ రెడీ. దీన్ని తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక 20 to 25 minutes అది నీట్గా డ్రై అయిపోయేంత వరకు. ఏ ప్యాక్ అయినా మినిమం 15 minutes నుంచి మ్యాక్సిమం 30 minutes వరకు మనం పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే దాని ఎఫెక్ట్ మన స్కిన్ లోపలికి, పోర్స్ లోపలికి వెళ్తేనే కదా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు ఈ ఫేస్ ప్యాక్ ఫేస్కి పెట్టుకొని చూపిస్తాను. ఒక టిప్, ఎప్పుడైనా సరే ఒక ఫేస్ ప్యాక్ కానివ్వండి, స్క్రబ్ కానివ్వండి, ఏదైనా సరే మనం ఫేస్ మీద అప్లై చేసినప్పుడు ఆల్వేస్ యూ హ్యావ్ టు రబ్ అప్వర్డ్స్ లైక్ దిస్ ఇన్ ఎ సర్క్యులర్ మోషన్. అండ్ వన్ మోర్ టిప్ గైస్, మనం ఎప్పుడైనా సరే చలికాలం అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ మన ఫేస్కి ఆల్వేస్ కోల్డ్ వాటర్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకు అంటే అది బ్లడ్ సర్క్యులేషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనము ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హాట్ వాటర్ ఆన్ ఫేస్, బెటర్ టు యూజ్ లూక్వార్మ్ వాటర్ కానీ లేకపోతే కోల్డ్ వాటర్ కానీ. అండ్ ఎలాంటి ఫేషియల్ ప్యాక్స్ ఇప్పుడు నేను చూపించిన ఈ ఫేస్ ప్యాక్స్ మీరు యూజ్ చేసుకొని వాష్ చేసేటప్పుడు ఫర్ బెటర్ రిజల్ట్స్ యూజ్ ద కోల్డ్ వాటర్ ఓన్లీ. లేదు మాకు కోల్డ్ వాటర్ అంత పడదు అని అనుకుంటే లూక్వార్మ్ వాటర్ని యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను నా ఫేస్ని వాష్ చేసేసుకొని ఈ ఫేస్ ప్యాక్ పెట్టి ఒక 20 minutes అలా ఉంచి తర్వాత మళ్ళీ మీకు ఎలా ఉంది రిజల్ట్ అనేది చూపిస్తాను. ఫేస్ వాష్ చేసుకున్నాను ఆల్రెడీ. అండ్ ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఒక ఫేస్ ప్యాక్ కానీ ఒక మాస్క్ కానీ ఏదైనా సరే ఫేస్కి సంబంధించి ఏమైనా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫేస్ని వాష్ చేసుకోవాలి. మేమేమి పెట్టుకోలేదు కదా ఎందుకు వాష్ చేసుకోవాలి అని ఉండదు. మార్నింగ్ నుంచి స్వెట్ అని, డర్ట్ అని అలా ఎన్నెన్నో మన ఫేస్ మీద అలా క్లాగ్ అయిపోయి ఉంటాయన్నమాట. సో ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేసుకొని ప్యాక్ పెట్టుకోవాలి. సో
ప్యాక్ అప్లై చేసేసుకున్నాను. ఇది ఒక 20 minutes 20 to 30 minutes ఇది డ్రై అయ్యేంత వరకు పెట్టేసుకొని క్లీన్ చేసేసి మీకు రిజల్ట్ చూపిస్తాను. ఫేస్ అంతా వైప్ చేసేసాను. ఒక 20 to 25 minutes పెట్టాను. ఆటోమేటికలీ ప్యాక్ డ్రై అయిపోతుంది. స్కిన్ అంతా ఇలా ఫర్మ్గా మొత్తం ఇలా టైట్గా అనిపిస్తుంది మనకు. సో అప్పుడు వెళ్ళేసి వాష్ చేసుకోవాలి. చాలా సూపర్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంది నాకు. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఎనీహౌ ఫస్ట్ ప్యాక్కే జస్ట్ సూపర్ డూపర్ రిజల్ట్ వస్తుందని నేనేం చెప్పను. అది మనం కంటిన్యూస్గా యూస్ చేస్తే కంపల్సరీగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఫ్రెష్ ఫీలింగ్ అండ్ ఆ గ్లో ఫీలింగ్ అనేది మాత్రం యూ కెన్ ఫీల్ ఇట్ మీరు పెట్టుకున్నప్పుడు. జస్ట్ అలా స్కిన్ ఒక లుక్. గైస్ లైక్ దిస్ వీడియో అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇది అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో ఇది అండ్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి, రిజల్ట్స్ చూస్తారు. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్. And yes guys, don't forget to subscribe to my channel One Stop at Sindhu. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది మీరు క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లవ్ యూ guys. See you in the next video. Bye bye.